గ్రూప్ వారి ఎన్రిచ్ వాటర్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. సాంప్రదాయిని సుప్పిని సుధపూసని నీతులున్నాయి చెప్పేటందుకే, పాటించేటందుకు కాదు. శుద్ధులున్నాయి అవతలోళ్ళ కోసమే, మా కోసం కాదు. మన రేవంత్ సారు వారి సిద్ధాంతము ఇదేనట కదనొల్లో. ఏందో అల్లగట్ల చూస్తాండ్రు. ఈ మాట నేనంటలేనమ్మా. మందుబాబులు గుడాలు షెకోడీలు కారపొట్లాలు తినుకుంటా మరి అనుకుంటాండ్రు. ఎందుకు అని అంటారా? బీర్ల రేట్లు సారువారు పెంచిండట కాదోల్లా. ఓయమ్మనే ఎందుకు పెంచిండు, ఏమిటికి పెంచిండు? రేవంత్ సార్ మనసులో ఉన్నది ఏంది? వీటి మీదనే మాట్లాడుకుంటురట. అదేందో మీరు కూడా ఈ నుండి రాండ్రి పోదాం. ఫస్ట్ మన రేవంత్ సారు వారి మందు మీద, మన రేవంత్ సారు వారి నోటి నుంచి జాలివారిన ఆనిముత్యాలను ఒకసారి ఇని తరించుర్రి. అటెనుక ఏమంటారో మీ ఇష్టమిగా. కాబట్టి ఇవాళ లిక్కర్నే నమ్ముకున్నాడు. తెలంగాణ ప్రజలకు సంక్షేమ పథకం అమలు చేయాలన్నా లిక్కర్నే నమ్ముకున్నాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 50 నుంచి 60 రూపాయలు ఉన్న చీప్ లిక్కర్ ఇవాళ 160 రూపాయలైంది ఒక క్వార్టర్. 2000 ఇచ్చి రోజు క్వార్టర్ తాగుతూ 3000 గుంజుకుంటున్నాడు. విన్నారు కదా? ఈ ముచ్చట ఎప్పుడు చెప్తే ఏంది కానీ సారు వారి మనసులో ఉన్న మాటనే కదా ఇది. లిక్కర్ మీదనే ప్రభుత్వం నడుస్తుంది. మందు రేట్లు గందుకే పెంచిర్రు. అప్పట్లా అట్లా లేకుండే, ఇప్పుడు ఇంతగానం పెంచిర్రంటే తాగుబోతుల మీదనే సర్కారు ఆశలు పెట్టుకున్నది అని చెప్పబట్టిండు. మరి ఇప్పుడేమాయే కథ? సర్కారును రేవంత్ సారే నడపబట్టే. బీరు మీద 100కు 15 రూపాయలు పెంచిండట సారు. అంటే 150 రూపాయలు ఉన్న బీరు ఇప్పుడు దగ్గర 175 రూపాయలు పెరిగింది అన్నట్టు. మరి ఎందుకు పెంచినట్టు అంటే సర్కారు ఖజానా నింపుకునేందుకేనా? రేవంత్ సార్ అన్నట్టు లిక్కర్తోనే సర్కారును నడిపిద్దాం అనుకుంటాండా? బీర్ల రేట్లు పెంచే ఈ ప్రజాపాలన నడిపిస్తున్నాడు అన్నట్టే కదా. ఇంకేమన్నాడోల్లా అప్పట్లా కమిషన్ల కోసమే రేట్లు పెంచిరని కూడా అన్నట్టు గుర్తు. సారువారి సిద్ధాంతం ప్రకారం బీర్ల రేట్లు పెంచుతున్నారంటే కమిషన్లు తీసుకొనే పెంచుతారు, ఉత్తపచ్చిగా పెంచరన్నట్టు. మరి ఇప్పుడు ఇట్లా బీర్ల రేట్లు పెంచి ఆ కంపెనీల కాడ ఏ పాటు కమిషన్ తీసుకున్నాడు ఏంది? అవుగాని రేవంత్ సారు మనలో మన మాట, ఒక్కొక్క బీరు మీద ఏ పాటు కమిషన్ వచ్చింది సారు మీ కాడికి? ఆ కమిషన్ పైసలన్నీ మీ ఇంట్లోకే పోతున్నాయా లేకుంటే సర్కారు గల్లె పెట్టలేస్తారా? ఇగో గిట్లని అడుగుతున్నారట నువ్వు గాంధీ భవన్ చుట్టుముట్టు తిరుగుతున్న మందుబాబులు. అందుకే అంటారు కాదోల్లా, ఒక ఏలు ఎదుటోళ్లను చూయిస్తే 4 ఏళ్ళు మనకేళ్ళు చూయిస్తాయని. అంతేనా రేవంత్ సారు? నిజంగా పెళ్లి చేసుడంటే అసలు చిన్న ముచ్చటన అనొల్ల. మాట ముచ్చట నడవాలి, ఇచ్చి పుచ్చుకునుడు కూడా మాట్లాడుకోవాలి. ఇకనైతే కొందరమ్మా కంతి రోళ్ళు ఉంటారు. ఫస్ట్ మాట్లాడుకున్నాయి పెళ్లికి ముందే ఇయ్యకుంటే పిస చేస్తుంటారు. అయ్యో గదేనోళ్ళ కట్నాల కానుకల గురించి చెప్తున్నా. అసలు కట్నం ఇచ్చుడే పెద్ద తప్పు. వాళ్లకు జైలు శిక్ష కూడా పడుతుంది. అయినా ఇచ్చేటోళ్ళు ఇయ్యకుండా ఉంటుర్రా, తీసుకునేటోళ్ళు తీసుకోకుండా ఉంటుర్రా. కాకపోతే వాటికి కానుక ఇనాము అని ముద్దుగా పిలుచుకుంటాండ్రు. అట్లుంటుంది మరి కథ. సరే గాని ఇప్పుడు మనము ఒక పెళ్లి కాడికి పోదాం రాన్రోల్లా. ఇక ఆ పెళ్లిళ్ళ అప్పగింతల కార్యం చూస్తే మీరు పర్షాన్ అవ్వడు పక్కనోళ్ళ జల్దిన పోయి చూసేసి వద్దాము, పర్షాన్ వేసి వద్దాం. రాండ్రి రండి 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 తోలుక రండి. తోలుకొచ్చేది పెళ్లి పిల్లను కాదు, పెళ్లి పిల్ల కంటే కూడా ఇంపార్టెంట్ పైసల కట్టలను అగగగగో పల్లెంలో పెట్టి మరీ తెస్తాను కదా. ఇక పెళ్లి కొడుకు కప్పయ్యపురి, నీ కట్నం పైసలు నీకు ముట్టినాయి, మా బిడ్డ కూడా ముట్టింది, లెక్క పెట్టుకో, మంచిగా చూసుకో అని అప్పచెప్పినరోళ్ళ. అయితే రాజస్థాన్ రాష్ట్రంలోనొల్ల ఒక పెండ్లైతాంది. పెండ్లంటే ఎంత లేదనుకున్న కట్నాలు కానుకలు ఇనాములు గినాములు ఉంటాయి కదా. పెండ్లి పిల్ల వీళ్లకు గావురాల బిడ్డ కావచ్చు. 3 కోట్ల కట్నం ఇచ్చి మరీ లగ్గం చేస్తాండ్లు. ఇక 3 కోట్ల రూపాయలను కూడా పెళ్లి పిల్లలను తీసుకొచ్చినట్టే ఎంత భద్రంగా పట్టుకొత్తాను రోజుడు. మంచిగా పల్లెంలో పెట్టి పెళ్లి కొడుకు మీద గుమ్మరిచ్చిర్రు.
ఇక వీళ్ళ మర్యాద సల్లగుండా పెళ్లి చేసుకునేటందుకు 3.5 కోట్ల కట్నమా? కట్నం ఇచ్చుడు తప్పు కదా? మిమ్మల్ని జైల్లేసుడే అంటే ఏమంటారు? ఇది కట్నం ఎందుకైతుంది? ప్రేమతోనిస్తున్న ఈ నాము అల్లునికి నామిచ్చిన తప్పేనా అని రివర్స్ అంటుంటారు. గట్లున్నది ముచ్చట. అసలు పెళ్లి కొడుకుని కాదోల్లా ఈ కట్నం ఇస్తున్న వీళ్ళను జైళ్ళను కాలే కావచ్చు. అల్లునికి ₹1 ఇట్లా పల్లెంలో పెట్టిస్తాండ్రంటే ఈడి వాళ్ళు వీళ్ళ ఇంట్లో చెక్కింగులు చేస్తే ఏ పాటు పైకి వెళ్తాయో కదా. అవుగాని కుంభమేళకు పోతుండ్రా నల్ల మీరు? పోయేటోళ్ళు ఉంటే కొంచెం జాగ్రత్తగా పోన్రమ్మా. పైలంగా పోయి రావాలే. 100, 1000 కాదు, ఇది కోట్ల మంది ఆడికే పోతుండ్రు. అసలు అక్కడ ఏం జనాలు ఉష్కే పోతే రాలనంత జనాలు వస్తాండ్రు. అయితే కొందరు రైలు బండిలా కుంభమేళ నడిచే ప్రయాగ్రాజ్కు తోవబట్టిండ్రోల్లా. రైలు అంతా మస్తుల జనాలు ఉన్నారు. అసలు ఎక్కేటందుకు కూడా ఛాన్స్ లేదు. మరి వాళ్ళు ఎట్లా పోయినరో ఎరికే నానోళ్ళ చూడుండ్రి, చూసి తరించుర్రి. కరెంటు షాక్ కొట్టినట్టు అనిపించకుంటే నన్ను అడుగుర్రి. చూడండి ఫస్ట్ మీరు. ఇంకో 15-16 రోజులు ఉన్నాయి కదా కుంభమేళ. రోజుకు జనాలు పెరుగుతూనే ఉన్నారు. తొవ్వలన్నీ అడదిక్కే పోతున్నాయి. అగో పుణ్యతానాల కాడ చూడుర్రి జనంతో ఎట్లా రెండిపోయిందో. ఇంకో దిక్కు కుంభమేళ పోయేటోళ్ళది ఇంకో తిప్పలన్నట. 100 కిలోమీటర్ల దాకా ట్రాఫిక్ జాములు అయితేనే ఉన్నాయి కదా. ఇక బస్సులు రైలు అన్ని కిటకిటలు ఆడుతున్నాయి. రైలు అంటే యాదికొచ్చింది. ఇగో ఈ రైలు బండిని చూడుర్రల్లా. లోపల నిలిచిన పక్క పెట్టుర్రి, కాలు పెట్ట సందులేదట. అందుకే అక్కలు ఏం చేసిర్రయ్యా అంటే డైరెక్ట్ డ్రైవర్ సాబ్ కూర్చొని నడిపే ఇంజన్లకే పోయిర్రు. డ్రైవర్ సాబ్ సీట్ అనే కూర్చున్నారు. ఇక పోనీ రైట్ చుక్ చుక్ అనుకుంటా చేస్తుర్రట. అరే అది రైలు నడిపే డ్రైవర్ సీట్ అన్నా ఇనుడే లేదు. లాస్ట్ కు పోలీసు వాళ్ళు వీళ్ళొచ్చి అందరినీ కింది దించారు అన్నట్టు. వీళ్ళు మధ్యప్రదేశ్ వాళ్ళు చాలా తెలియమంతులు కదా వీళ్ళు. ఎవ్వలతోనన్నా పెట్టుకోరి బై. వరంగల్ వాళ్ళతోని మాత్రం పెట్టుకోవద్దు. 3 ముచ్చట్లు ఎవ్వలతోని పెట్టుకున్నా వరంగల్ జిల్లా వాళ్ళతోని మాత్రం ముక్కు సూటిగా ఉండాలి. ఈ ముక్క రాజకీయం లీడర్లకు, ముఖ్యంగా చెయ్యి పార్టీ పరందామయ్యలకు బాగా ఎరికే. వరంగల్ జిల్లాలు చెప్పింది తింటారు, మాట మీద నిలబడతారు. అగర్సే మాట తప్పినోళ్లను మాత్రం ఎంత పెద్దోళ్ళైనా ఇడిచిపెట్టరు.
ముఖ్యమంత్రి ఉండని, అంతకంటే పెద్ద తోపు సింగేరా అని నడి సెంటర్లో నిలబెట్టి నిలదీస్తారు, ఇజ్జత్ తీసి కుప్ప పెడతారు. ఇక ఈ ముక్క మన షెయి పార్టీ రాహుల్ బాబు సారు వారికి చాలా లేటుగా తెలిసినట్టున్నది. ఏం చేసిండయ్యా అనంటే చూసేరు ఏం చేసిండో. రాహుల్ బాబు సారు వారు మంగళవారం చీకటి వడంగా వరంగల్కి వచ్చే ఇగురం పెట్టుకున్నాడోల్లా. షెయి పార్టీ లీడర్లు కూడా చెప్పిర్రు మా రాహుల్ బాబు వరంగల్కి వస్తాండు అని టామ్ టామ్ చేసిర్రు. సడన్ పర్యటన అనట. ఖతమిగా మళ్ళా జరసేపటికే రాహుల్ బాబు వరంగల్ కచ్చుడు క్యాన్సిల్ చేసుకున్నాడట. ఎందుకో ఎరికేనా వరంగల్ జిల్లా వాళ్ళకు భయపడేనట కాదోల్లా. వరంగల్ జిల్లా అంటేనే చైతన్యం గల్లది. వాళ్ళకు మనిషి నచ్చితే కడుపులో పెట్టుకుంటారు. అగర్సే మోసం చేసిర్రే అనుకో ఇక ఏవాలన్నది కూడా చూడరు, మరల పడతారు. వెనకటి చంద్రబాబు సారైనా కిరణ్ కుమార్ రెడ్డి అంత టోన్నైనా ఆఖరికి జగన్ సారునైనా వరంగల్ జిల్లా నుంచి ఎట్లా తరిమి కొట్టిరో మీకు కూడా యాదికుండే ఉంటది. ఇక వీళ్ళ కాడ ముసుగుల గుద్దులాటలు ఉండయి, మీద మాట్లాడు అసలే ఉండది. ఏదున్నా డైరెక్ట్ చెప్పేస్తారు. అంతెందుకు చంద్రబాబు సార్ను అప్పట్లో తెలంగాణ ఉద్యమం అప్పుడు ఫణికర మల్లయ్య అనే రైతు ఎట్లా నిలదీసిండో యాదికుండే ఉంటది. మా తెలంగాణ మాకిస్తే మా బతుకు మేం బతుకుతాం, నీతో సోపతొద్దు సుట్టిర్కమద్దు అని డైరెక్ట్ చంద్రాల సార్తోనే చెప్పిండు. ఇక నేను సమైక్యవాదిని అని పొద్దెల్ల తీసుకుంటా వరంగల్ జిల్లా రాయినిగూడెంకు వచ్చిన అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సార్ మీద రాళ్ళేసి పంపిర్రు. ఇక మానుకోట రాళ్ల సంగతి ఎరుకున్నదేనాయే. అప్పట్ల జిద్దుతోనే వచ్చిన జగన్ సార్ను వరంగల్ జిల్లా గడ్డ మీద అడుగు కూడా పెట్టనీయకుండా అదే రైలు బండ్ల వెనకకు మర్రగొట్టిర్రు. ఇక ఇట్లా చెప్పుకుంటా పోతే ఎన్నో ఉన్నాయి. ఇక ఈ చరిత్ర అంతా రాహుల్ బాబును కూసుండబెట్టి మంచిగా వివరించినట్టున్నది. గిట్ల సంగతి ఓట్లకు ముందు రైతు డిక్లరేషను అని మనం వరంగల్ జిల్లాలనే చెప్పినాము, ఇప్పుడు మాటిప్పినాము. ఇక ఈ టైంలో వరంగల్కు పోతే ఇక ఏం లేదు, నిన్ను విమానం కూడా దిగనీయరు కావచ్చు అని చెప్పిరు కావచ్చు అలా. అందుకే ఎవరితోని పెట్టుకున్నా ఈ వరంగల్ జిల్లా వాళ్ళతోని పెట్టుకోదురా బాబు, ఎందుకు వచ్చిన తిప్పలు అనుకొని టూర్నే క్యాన్సిల్ చేసుకున్నాడట. ఇగో గిట్లనే అనుకుంటున్నటనోళ్ళు వాళ్ళు ఇల్లు. మొత్తానికి సాక్షాత్తు రాహుల్ బాబునే భయపెట్టించిర్రంటే వరంగల్ జిల్లోళ్ళు చిన్నోళ్ళు కాదు పో అని అంటాన్రు. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అని అంటారు కదా. 100కి 100 వాళ్ళు నిజమైనోళ్ళు. అసలు ఈ జమానానే ఎట్లున్నదోల్లా, పిల్లికి కూడా బిచ్చమయ్యనోళ్ళు మోపోయినరు. కానీ అందరు అట్లా ఉండొద్దు కూడా. ఆపతొస్తే మనిషికి మనిషే సాయంగా ఉండి అందరి మనసులను గెలుచుకుంటారు. అగో గిట్లా అన్నట్టు చూడురి. అమ్మ నాయన బిడ్డ, చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అనుకుంటాం కదా. కానీ ఈ కుటుంబానికి పెద్ద కట్టమే వచ్చిందల్లా. ఈ బుజ్జికి ఏదో దిక్కుమల్ల బీమార్ వచ్చింది. ఆమెకు ట్రీట్మెంట్ చేయాలంటే 50 లక్షలు కావాలి. నాయనేమో ఉన్నే లేని భూములు జాగలన్నీ నమ్మి 20 లక్షల దాకా వేసిండు. కర్మ పైసల కోసం తనలాడిండు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కల్వలో ఉండే రాజేష్ అనే అన్నకు ఎరికైంది. గిట్ట సంగతని బుజ్జికొచ్చిన కష్టం మనమే తీర్చాలే, సాయంగా ఉండాలనుకుంటా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిండు. బుజ్జి కష్టం తెలుసుకొని చాలా మంది పైసలు పంపిర్రు. దగ్గర 3 లక్షల మీదనే అయినాయి. ఇట్లా జమ చేసిన పైసలను ఈ బుజ్జి కుటుంబం చేతిలో పెట్టిర్రు. నిజంగా గ్రేట్ కదా. మనిషి ఎవరో తెలియకున్నా కష్టం వచ్చిందని ఇట్లా పోస్ట్ పెట్టితోనే ఎవరి కాళ్ళు పైసలు పంపిరంటే చిన్న ముచ్చట్న. మరి అసలు ఇవాళ రేపు దగ్గరోళ్లకు కమస్కం పైసలు బదిలేచేటోళ్ళు దొరుకుతలేరు. అసంటిది సాయంగా ఉన్నారంటే నిజంగా సోషల్ మీడియా జనాలను మెచ్చుకోవాల్సిందే కదా. ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాటర్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట్లు. ఇవ్వన్నట్టోళ్ళ ఇయాలటి ముచ్చట్లు మళ్ళా రేపు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతో కలుస్తుంది మీ మల్లీశ్వరి. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే, టాటా.